గణేష్ చతుర్థి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. రైట్. ఈ గణేష్ నవరాత్రిని మొట్టమొదటిగా అసలు ఎవరు స్టార్ట్ చేశారు? గణేష్ నవరాత్రిని అసలు ఏ ఉద్దేశంతో పబ్లిక్గా మనం అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది? దీని వెనుకున్నటువంటి ఒక చిన్న కథ ఏంటి? అసలు దీనిని స్టార్ట్ చేసినటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి విధానం ఏమిటి? రెండింటికి మధ్య ఒక చిన్న కంపారిజన్ చెప్పాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా ఈ గణేష్ చతుర్థి అనేది మొట్టమొదటిసారిగా మనకి తెలిసినంత వరకు 1893లో మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఒక ఆయన ఉన్నారు, బాలగంగాధర్ తిలక్ అని. ఈ బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయ ప్రజల్లో దేశభక్తిని, జాతీయతను పెంపొందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పూణేలో ఈ బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలని పబ్లిక్గా చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఎందుకు అలా చేశారు అంటే, యాక్చువల్గా అప్పటికి ఫ్రీడమ్ ఫైట్లో అందరూ పార్టిసిపేట్ చేసేవారు కాదు. కొద్దిమంది ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని దోచుకుంటున్నారు, మన సంపద మొత్తం తీసుకెళ్ళిపోతున్నారన్న విషయాలు తెలిసినటువంటి కొద్దిమంది మాత్రమే బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా ఈ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొనడం జరిగేది. చాలామంది మిగిలినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ లైఫ్లు గడుపుతూ ఉండేవారు. వాళ్ళకి పెద్దగా ఈ బ్రిటిషర్స్ వస్తున్నారు, మనం దోచుకుంటున్నారు అనే విషయం పెద్దగా తెలియచెప్పేవాళ్ళు ఎవరు లేక, వాళ్ళకి ఆ విషయం తెలియక వాళ్ళ రెగ్యులర్ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. సో వీళ్ళందరికీ తెలియజెప్తే ఏమవుతుంది, ఈ ఉద్యమం యొక్క ఈ వేడి అనేది ఇంకా పెరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేస్తే ఉద్యమం ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది కొంచెం ఉధృతం అవుతుంది. బ్రిటిషర్స్కి ఎగెనిస్ట్గా అందరూ రెడీ అయితే అప్పుడు తొందరగా స్వాతంత్రం రాబట్టచ్చు అనే ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గారు ఏంటంటే, ప్రజలందరినీ సమ్మిళితం చేయాలి, ప్రజలందరినీ ఏకం చేయాలి, ప్రజలందరికీ తెలియజెప్పాలి ఈ విషయాన్ని అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ గణేష్ ఉత్సవాల్ని పబ్లిక్గా జరపడం జరిగింది. ఇప్పుడు 1893లో. సో అప్పుడు ఏం చేశారంటే, ఆయన ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక సెంటర్లో పెట్టి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రజలందరూ వచ్చి ఆ విగ్రహానికి పూజలు చేయడం, వ్రతాలు చేయడం, ఆ ప్రసాదాలు చేసుకోవడం, వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ దశలో ఆ బాలగంగాధర్ తిలక్ గారు ఏంటంటే, పూజ చేయడానికి వచ్చినటువంటి అందరినీ కూర్చోబెట్టి, ఈ బ్రిటిషర్స్ మన దేశానికి ఎందుకు వచ్చారు, మనల్ని ఎలా దోచుకుంటున్నారు, మనల్ని బానిసలుగా ఎలా మార్చేస్తున్నారు, మన సంపదను ఎలా దోచుకుని పోతున్నారు అనే విషయాన్ని వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ప్రతిరోజు చెప్పడం ట్రై చేశారు. సో అలా చెప్తూ ఉండగా ఒకే విషయాన్ని మరలా చెప్పడం వల్ల ఏమైందంటే, ప్రజల్లో బాగా నాటుకుంది ఆ విషయం. అరే, బ్రిటిషర్స్ మన దేశాన్ని దోచుకుని పోతున్నారు, మనల్ని బానిసలుగా మారుస్తున్నారని అందరూ రియలైజ్ అయ్యారు. సో ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో వాళ్ళు కూడా ఈ యొక్క స్వాతంత్రోద్యమంలో మనం కూడా పాల్గొవాలి, మన వంతు కూడా మనం కృషి చేయాలి అని ఒక మంచి ఉద్దేశానికి వచ్చారు. ఇలా రావడానికి బాలగంగాధర్ తిలక్ గారు ఆల్మోస్ట్ ఒక 9 రోజుల పాటు ఆ గణపతిని దగ్గర పెట్టుకుని ఆ వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజానీకానికి చెప్పడం జరిగింది. సో అంటే వచ్చింది వాళ్ళ ఉద్దేశం వేరు, కానీ తెలుసుకున్నటువంటి విషయం వేరు. సో ఉద్యమ స్ఫూర్తిని, ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి బాలగంగాధర్ తిలక్ గారు ఉపయోగించినటువంటి ఒక తెలివైన ఆయుధం ఏంటంటే గణపతి పూజ. రైట్. ఓకే. ఇది మనం పబ్లిక్గా గణపతి పూజని ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అనే విషయం తెలుసుకోవడానికి ఈ విషయం. మరొక విషయానికి వస్తే, అసలు గణపతి పూజ పూర్వం మట్టి విగ్రహాన్ని చేసేవారు. మట్టి విగ్రహాన్ని మీరు చూసుకుంటే, గణపతిని చరిత్ర ప్రకారం కూడా పార్వతీదేవి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బొమ్మని చేసి దానికి ప్రాణం పోసింది అంటారు. నలుగు పిండి కదా ఆ పిండి. అది మనం ఏం చేస్తామంటే, అందరూ ఆ పిండితో చేయలేరు కాబట్టి మనం మట్టి విగ్రహాలతో చేసేవాళ్ళం. మట్టితో విగ్రహాలను చేసి ఆ మట్టి విగ్రహాలకి 9 రోజుల పాటు పూజలు చేసి, ఆ పూజలు కూడా వేటితో చేస్తాం, 21 రకాలైనటువంటి ఆ యొక్క పత్రాలతోటి పూజలు చేస్తాం. ఈ 21 రకాల పత్రాలు ఏమిటి అంటే, రకరకాల వాటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు.
ఈ ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలతోటి పూజలు చేసిన తర్వాత 9 రోజులు అయిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ నిమజ్జనం చేసేవారు. అంటే ఇప్పటిలాగా మనకి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ ద్వారా వచ్చేది కాదు. ఆ టైంలో మనకి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి మంచినీటి కొలనులు ఉండేవి, మంచినీటి చెరువులు ఉండేవి. సో ఈ 9 రోజులు పూజ అయిన తర్వాత ఈ విగ్రహాన్ని ప్లస్ ఆ 21 రకాల ఔషధ గుణాలు కలిగిన ఆ యొక్క పత్రాలని తీసుకువెళ్ళి ఆ మంచినీటి చెరువుల్లో కలిపినప్పుడు ఏమైందంటే ఈ మట్టి విగ్రహం కాబట్టి నీటిలో కరిగిపోయి కిందకి వెళ్ళిపోద్ది. ఈ మిగిలినటువంటి 21 రకాల ఔషధాలకు కలిగిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ నీటిలో కలపడం వల్ల ఆ నీటిలో ఉన్నటువంటి మలినాలను తొలగించి ఆ నీటిని శుద్ధి చేసి శుభ్రం చేసి దాన్ని బాగా శుభ్రం చేసి మనకు అందించడం జరిగేది. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పత్రాలతో పూజ చేయడం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ పత్రాలను నీటిలో కలపడం వల్ల ఆ నీరు యొక్క ఔషధ గుణాలు పెరుగుతాయి, ఆ నీటిలో ఉన్నటువంటి మలినాలు పోతాయి. సో అలాంటి నీటిని తాగినప్పుడు మనకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఈ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ నీరు మనకు ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా పెట్టినటువంటి ఉద్దేశం. కానీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి గణేష్ చతుర్థి ఉత్సవాలు చాలా డిఫరెంట్గా మారిపోయాయి. ఎందుకంటే ఆ పెట్టినటువంటి విగ్రహాలు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెట్టడం, రకరకాల కలర్లు, కెమికల్ కలర్స్ పూయడం, ఆ పూజలు చేసిన తర్వాత ఆ పెద్ద పెద్ద విగ్రహాన్ని తీసుకెళ్ళి మనకి పనికొచ్చేటటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో రీసోర్స్లో దాన్ని కలపడం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నీరు కలుషితం అయిపోతుంది, నీరు పొల్యూట్ అయిపోతుంది. సో మనం యాక్చువల్గా పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఈ విగ్రహాన్ని ప్లస్ 21 రకాల పత్రాలని కలపడం వల్ల నీటిని శుద్ధి చేసే ప్రక్రియ అది. దానికి అపోజిట్గా ఇప్పుడేమైందంటే నీటిని కలుషితం చేసే ప్రక్రియని మనం ప్రారంభించడం జరిగింది. ఇక్కడనే కాదు, ఎక్కడ చూసినా చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి కూడా రంగురంగుల విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు రావడం, వాటిని నీటిలో కలపడం, దానివల్ల నీరు ఎంత కలుషితం అయిపోతుంది. ఈ ప్రపంచంలో యాక్చువల్గా 3 వంతుల నీరు ఉంది, 1 వంతే భూమి ఉందని అందరికీ తెలుసు. కానీ ఆ 3 వంతుల నీరులో కూడా మనకి పనికొచ్చేది 1% మాత్రమే. ఆ భూమి మీద ఉన్న 3 వంతుల నీటిని 100%గా తీసుకుంటే అందులో మనకి తాగడానికి పనికొచ్చే నీరు 1% మాత్రమే, ఇంకా 1 కంటే తక్కువ పర్సెంట్ మాత్రమే ఉంది. ఈ 1 కన్నా తక్కువ పర్సెంట్ ఉన్న వాటర్ను కూడా మనం ఇలా పొల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి సరిపడే నీరు ఉండొచ్చు. ఇప్పటికే మనం చాలా వరకు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. చాలా ప్రాంతాల్లో తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక బిందె నీళ్ళు కావాలి, ఒక బకెట్ నీళ్ళు కావాలి అంటే కిలోమీటర్ల దూరం పోయి నడుచుకుని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాంటి దృశ్యాలు మనం ఇప్పటికి చూస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం మారకుండా ఉన్నటువంటి ఆ నీటిని, ఆ కొద్దిపాటి నీటిని కూడా పొల్యూషన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ వాటర్ అనేది దొరకక వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం 1 లీటర్ కిన్లే వాటర్ కానీ లీటర్ బిస్లరీ వాటర్ కానీ కొనుక్కోవాలి, ఫిల్టర్ వాటర్ కొనుక్కోవాలంటే 20 రూపాయల నుంచి 30 రూపాయలు పెట్టాల్సి వస్తుంది 1 లీటర్కి. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే కంటిన్యూస్గా మనం పొల్యూషన్ చేసుకుంటూ పోతే ఒక 20-30 సంవత్సరాల తర్వాత మన తర్వాతి జనరేషన్ వాళ్ళు ఏమవుతారంటే అదే లీటర్ బాటిల్ని 100 నుంచి 1000 రూపాయల వరకు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి మనకిచ్చినటువంటి ఈ సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. ఈ న్యాచురల్ రిసోర్సెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ ఏంటంటే వాటర్. ఈ వాటరు మన కోసం మాత్రమే కాదు, మనతో పాటు ఈ ప్రపంచంలో బ్రతికే మిలియన్స్ ఆఫ్ స్పీషీస్, మిలియన్స్ ఆఫ్ లక్షల కొద్ది జీవరాశులకు అన్నిటికీ కావాలి ఈ నీరు. సో మన యొక్క అవసరాల కోసం, మన యొక్క గ్రీడీనెస్ తోటి ఈ ఉన్న కొద్దిపాటి వాటర్ని కూడా పొల్యూట్ చేస్తే భవిష్యత్తు తరాలు తప్పనిసరిగా ప్రమాదంలో పడతారు. వాళ్ళు నీళ్లు లేక చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. రైట్? ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం, నీరు లేక ఈవెన్ రైతులు కూడా పంటలు పండించడం మానేసి ఆ ఉన్నటువంటి 1-2 ఎకరాల భూమిని ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వచ్చేసి సిటీస్ అండ్ టౌన్స్కి వచ్చి ఆ ఇండస్ట్రీస్లో, ఆ ఫ్యాక్టరీలో డైలీ లేబర్స్గా పనిచేయడానికి వచ్చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.
కానీ గవర్నమెంట్ కానీ లేదా ఎలాంటి ఆర్గనైజేషన్లు కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు అని జనరల్గా అందరూ చేసేటటువంటి పని. నేనేమంటానంటే గవర్నమెంట్ ఓకే వదిలేసే, మరి నువ్వేం చేస్తున్నావు? రైట్, నీకు కూడా ఒక బాధ్యత ఉంది కదా, సొసైటీలో నీకు ఒక పౌరుడిగా బాధ్యత ఉంది కదా. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ వంతుగా నువ్వు మట్టి విగ్రహాన్ని కనుక తీసుకొచ్చి పూజ చేసి 9 రోజులు అయిన తర్వాత ఆ నిమజ్జనం చేస్తే ఆ మట్టి నీటిలో కరిగిపోతుంది కాబట్టి నీటికి ఎలాంటి పొల్యూషన్ జరగదు. ఆ ఉన్న కొద్దిపాటి నీరుని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో నీ వరకు నువ్వు జాగ్రత్తగా చేయగలిగితే ఆటోమేటిక్గా నిన్ను బట్టి ఇంకొకరు అలా అందరూ మొత్తం సొసైటీ అంతా మారుతుంది. అండ్ దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గణపతి విగ్రహాల్ని, ఈ రంగురంగుల విగ్రహాల్ని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్ని, రకరకాల మెటీరియల్స్ చేసినటువంటి విగ్రహాల్ని మానేసి మట్టి విగ్రహాల్ని మాత్రమే పూజించాలని, దీని వెనుకున్నటువంటి ఈ యొక్క గొప్ప సైంటిఫిక్ ఆస్పెక్ట్ని మీరు అర్థం చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ని కానీ ఆ నేచర్ని కానీ మనం కలుషితం చేయకుండా మన పూర్వీకులు మనకెలాగైతే ఈ సహజమైనటువంటి వాతావరణాన్ని మనకిచ్చారో యాజ్ ఇట్ ఈస్గా ఇదే అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. దయచేసి దీన్ని తప్పుగా అనుకోకుండా దీన్ని ఇంకా ఫార్వర్డ్ చేసి అందరికీ అందేలాగా చేస్తారని, ఈ నా యొక్క చిన్న ప్రయత్నాన్ని మొత్తం అందరికీ అందేలా చేసి ఎన్విరాన్మెంట్ని కాపాడి మన భవిష్యత్తు తరాన్ని కాపాడుతారని కోరుకుంటూ నమస్తే.